హల్లెలూయా. ఇలా చెప్పండి, నేను యేసు ప్రభు యొక్క రూపంలో పోలికల్లో చేయబడ్డాను. యేసు ప్రభులో ఉన్న జీవము నాలో ఉన్నది. హల్లెలూయా. పక్కన వాళ్ళు తట్టిలా చెప్పండి, నేను చూసినప్పుడు యేసు ప్రభు వారిని చూసినట్లుగా ఉన్నది. నేను చూసినప్పుడు యేసు ప్రభు వారిని చూసినట్లుగా ఉన్నది. ఓకే, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరే అండి, ఈరోజు మనము బాప్టిజం ఇచ్చు యోహాన్ గురించి మనము నేర్చుకుందాము. ఓకేనా? ఇట్స్ లైక్ ఏ క్యారెక్టర్ స్టడీ. ప్రతి వారిలోకి వెళ్ళి నేర్చుకోవాల్సిన కొన్ని ఉంటాయండి. ఓకేనా? మంచి నేర్చుకోవాలి, చెడ్డ నేర్చుకోకూడదు. సో ఈరోజు జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి మనం విందాము. సో మొదటిగా మిమ్మల్ని అడుగుతాను, బాప్టిజం ఇచ్చే యోహాను ఎవరు? తెలిసిన వారు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే, యు ఆర్ సేయింగ్ సంథింగ్, రైట్? యూ కుడ్ ఆస్క్ హిమ్ టు డూ దట్. ఓకే, సరే. ఎవరు చెప్పగలుగుతారు జాన్ ద బ్యాప్టిస్ట్ అంటే ఎవరు అనేసి? విత్ ద ఫస్ట్ లైన్ ఎవరైనా చెప్పగలుగుతారా బాప్టిజం ఇచ్చే యోహాను ఎవరంటే? ఓకే, ఫ్రమ్ ద ఫస్ట్ లైన్. ఓకే, ఫ్రమ్ ద సెకండ్ లైన్ బాప్టిజం ఇచ్చే యోహాను మీ యొక్క దృష్టిలో ఎవరు? ఓకే, దట్స్ గుడ్. థర్డ్ లైన్ జాన్ ద బ్యాప్టిస్ట్. ఓకే, ఫోర్త్ లైన్ జాన్ ద బ్యాప్టిస్ట్. యా, మొత్తం జాన్ ద బ్యాప్టిస్ట్ అనగా ఓకే. వినాలి, పిల్లలు అలా చేయకూడదు. Therefore we could be seated in the middle, right? So that they will be silent. Yes, Johnson. Okay, awesome, awesome. Please clap for Brother Johnson అండి. Yes, hallelujah. చూడండి, బాప్టిజం ఇచ్చు యోహాను జాన్సన్ చెప్పిన విధంగా తన యొక్క పరిచర్య ఏంటంటే, యేసు ప్రభువారు రానే ఉన్నారు కదా, ఆయన కోసము బాప్టిజం ఇచ్చే యోహాను ఏం చేశాడంటే మార్గమును స్థిరపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, దట్స్ గుడ్. మీకు నచ్చినా నచ్చకపోయినా వాక్యం చెప్పేంత నా వైపు చూడండి. ఎవరు అటువైపు చూస్తే మాత్రం పేరు పెట్టి పిలుస్తాను నేను. ఓకే, శ్రీవల్లి. ఓకే, సో ఎవరి గురించి మనం వింటున్నాము? లేవే, ఐ ప్రే దట్ యు విల్ నాట్ ఫాల్ ఇన్ స్లీప్. ఇలానే అపోస్తలున్న పౌలు గారు 2-3 గంటలు వాక్యం చెప్తామంటే ఒక యవనస్తుడు పైనుంచి పడిపోయి చనిపోయాడంట. పౌలు గారు వెళ్ళి రిజల్ట్ చేసి మళ్ళీ వాక్యం కొనసాగించారు. సో మీరు అలా నిద్రపోయినా కానీ మేము పైకి లేపి మేము వాక్యం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. సే హల్లెలూయా. సరే, బాప్టిజం ఇచ్చే యోహాను గురించి చెప్తున్నా కదా. సో మీరు జాన్ చెప్పిన విధంగా బాప్టిజం ఇచ్చే యోహాను యొక్క పరిచయం గురించి చెప్పాడు అన్నాడు. ఓకే, తన పరిచయం ఏంటంటే యేసు ప్రభు పుట్టక మునుపు, యేసు ప్రభు పరిచర్య ఆరంభం చేయక మునుపు బాప్టిజం ఇచ్చే యోహాను ఏం చేశారంటే యేసు ప్రభు వారి కోసం మార్గాలన్నీ ఓపెన్ చేశారు అన్నమాట. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మనమే నేర్చుకోవచ్చు దాంట్లోకి వెళ్ళి. నేను ఒక విషయం చెప్తాను. ఈ సంవత్సరంలో మనకి ఎన్ని నెలలు ఉన్నాయి? ఇంకా 6 నెలలు ఉన్నాయి. ప్రభు కోసము ఏదైనా చేయాలనుకుంటే ఈ 6 నెలలు మీరు చేయండి. ఎందుకంటే ఈ సంవత్సరము సంపూర్ణమైన సంవత్సరంలో మనం ఏం చేస్తామంటే సంపూర్ణంగా సువార్తను మనం ప్రకటించబోతున్నాం. హల్లెలూయా. అది మనం కళ్ళారా చూడబోతున్నాము, అది మనం చేయబోతున్నాము. హల్లెలూయా. సో ప్రతి ఒక్క వీధుల్లో, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క దేశంలో దేవుని యొక్క సువార్త మన ద్వారా అది ప్రకటింపబడబోతున్నది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో మన ద్వారా అన్నప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించారో వారి గురించి నేను మాట్లాడుతాను. హల్లెలూయా. సో ఎలా అయితే బాప్టిజం ఇచ్చే యోహాను యేసు ప్రభు యొక్క రాకడ కోసము ఆ మార్గమును క్లియర్ చేశాడో, అదే విధంగా త్వరలో రానయ్యున్న యేసు ప్రభు కోసం మనమేం చేయబోతున్నాం అంటే భూమి మీద మనం ఆయన కంటూ మార్గం అనేది మనము క్రియేట్ చేయబోతున్నాం. హల్లెలూయా. సో ఇట్స్ గుడ్ టు లర్న్ అబౌట్ హిమ్. సో మొదటిగా అసలు బాప్టిజం ఇచ్చి యోహాను యొక్క పుట్టుక గురించి మనం మాట్లాడదాము. నేను కొన్ని వచనాలు చెప్తాను, మీకు రిఫరెన్స్ ఉపయోగపడుతుంది. లూకాసు వార్త రాసుకుందామండి.
మొదటి అధ్యాయము 5వ వచనం నుండి 25వ వచనం వరకు చూసినట్లయితే మీరేం చదవక్కర్లేదు, నేను చదవాల్సి మీకు చెప్తాను, అది మీరు చదివితే సరిపోతుంది. ఓకేనా? మొదటిగా మనం దేని గురించి మాట్లాడుతున్నాము? పుట్టుక గురించి మాట్లాడుతాం. ఎవరి యొక్క పుట్టుక గురించి? బాప్తిజం ఇచ్చు యోహాను. ఓకేనా? సో బాప్టిజం ఇచ్చి యోహాన్ అంటే తన డినామినేషన్ బాప్టిజం కాదండి. తను ఎక్కువగా ఏం చేసేవాడు అంటే ప్రజలను బాప్టిజం ఇచ్చేవారు. ఓకేనా? సో ఇక్కడ ఉన్న వారందరూ మీరు బాప్టిజం తీసుకున్నారా? సో లేనట్లయితే త్వరగా మీరందరూ బాప్టిజం తీసుకోవాల్సింది కోరుచున్నాను. సో ప్లీజ్ గెట్ రెడీ. ఈ జూలైలో చాలా మందికి మనం నీటి బాప్టిజం ఇవ్వబోతున్నాము. సో మీరు సిద్ధం అవ్వండి. హల్లెలూయా. సే ఐ యామ్ రెడీ ఫర్ ద వాటర్ బాప్టిజం. ఒక చిన్న మీకు పొరపాటు చెప్తాను. ప్రజలకు ఉన్నది ఏంటంటే, నేను ఒక్కసారి బాప్టిజం తీసుకుంటే చాలా పరిశుద్ధంగా బ్రతకాలి అనుకుంటారు. ఓకేనా? నువ్వు బాప్టిజం తీసుకుంటే పరిశుద్ధంగా నువ్వు బ్రతకవు. వింటున్నావా? తీసుకోకపోతే ఖచ్చితంగా ఏమైపోతుందంటే ఇంకా మరొకటి ఎక్కువ అవుతుంది. తీసుకుంటే ఏమైతే తెలుసా బాప్టిజము, నువ్వు ఇంకా భద్రతలకు తేబడతావు. అర్థమవుతున్నా? బాప్టిజం తీసుకుంటే ఎక్కడైనా మురికిలో పడిపోతావు అనుకుంటావు, కానీ అసలు రియాలిటీ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే బాప్టిజం తీసుకుంటావో మురికిలో పడకుండా ప్రభువు నిన్ను కాపాడుతాడు. ఇట్స్ అ ప్రొటెక్షన్ టు ఎవ్రీ వన్ ఆఫ్ us. హల్లెలూయా. సో ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు గెట్ వాటర్ బ్యాప్టైజ్డ్. నీకు నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు. ఓకేనా? నిన్ను పరిశుద్ధం ఉంచడానికి ఆయన పరిశుద్ధాత్మ నీకు ఇచ్చాడండి. హల్లెలూయా. సో ఆల్ ఆఫ్ యూ గెట్ రెడీ ఫర్ వాటర్ బాప్టిజం. ఓకేనా? సో ఎవరిది బాప్టిజం తీసుకోలేదో మీకు అందరికీ జూలై నెలలో మేమందరం మీకు ఇవ్వబోతున్నామండి. సిద్ధంగా ఉండండి. అది దేవుడు కోరుకున్నది. హల్లెలూయా. సరే, బాప్టిజం ఇచ్చి యోహాను పుట్టు గురించి మాట్లాడతారు కదా. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చూసినట్లయితే ఈ యొక్క బాప్టిజం ఇచ్చి యోహాను యొక్క పుట్టుక ఎలా జరుగుతుందంటే సాధారణంగా జరగదండి. ఓకే, సే the birth of John the Baptist is not normal, but it's supernatural. ఎలా అంటే దేవుని యొక్క సంఘంలో ఎలిజబెత్, జకరియా అని ఆ తల్లిదండ్రులు ఉండేవారండి. వారికి ప్రభు అంటే చాలా మక్కువ, అత్యధికంగా విత్తనం విత్తేవారు, ప్రార్థన చేసేవారు. కానీ వారికి ఎవరు లేరంటే పిల్లలు లేరంట. ఎవరు లేరంట? పిల్లలు లేనప్పుడు ఆమె ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేస్తూ ఉండేవారు. హల్లెలూయా. సో ప్రార్థన చేస్తున్న దానికి ప్రభువారు జవాబుగా బాప్టిజం ఇచ్చి యోహాను వారికి ఇచ్చారండి. హల్లెలూయా. నేను ఇక్కడ ఉన్న తల్లిదండ్రులతో నేను ఒక మాట సలహా ఇస్తాను. ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో, రేపు రోజు చూస్తారో, పిల్లలు లేరని మీరు బాధపడకండి. ఎందుకంటే గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. సో చిన్న చిట్క ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడు మీ యొక్క గర్భము తెరుస్తాడండి. హల్లెలూయా. ప్రార్థన చేయండి, దేవుడు గర్భం తెరుస్తాడని చెప్పాను కదా. ఇట్ డజంట్ మీన్ దట్ ప్రభువారు నీ గర్భం మూసేసాడని కాదండి. కొంతమందికి ఉన్న ఆలోచన అంటే ప్రభువారు గర్భము మూసేస్తాడు. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ప్రభువారు మంచి చేయడం తప్ప ఆయనకి కీడు చేయడం రాదండి. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. సో ఒక చిట్కా చెప్పాను. ఏం చెప్పాను? ప్రార్థన చేసే దంపతులు ఎవరు పడతారంటే ప్రార్థన చేసి పిల్లలు పడతారండి. హల్లెలూయా. ఓకే, లెట్స్ కంటిన్యూ. సరే, ఈయన ఒక బర్త్ గురించి చెప్తాను కదా. సో ఎలిజబెత్, జకరియా వీరు ప్రార్థన చేస్తున్నప్పుడు జకరియాకి దేవదూత దర్శనం ఇచ్చి నీకు ఒక కుమారుడు పుట్టాడు, తనకి నువ్వు యోహాను పేరు పెట్టాలి అని చెప్తానమాట. ఓకే, సి నాట్ ఓన్లీ హిస్ బర్త్ వాస్ ప్రొఫెసైడ్ బట్ ఈవెన్ హిస్ నేమ్ వాస్ ప్రొఫెసైడ్ బై ద లార్డ్. నేను ఏమన్నానంటే ఈయన యొక్క పుట్టుక ప్రవచనాత్మకమే కాదు కానీ ఆయనకి ఇటువంటి పేరు పెట్టండి అని కూడా ప్రభువారు చెప్పాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే నేను మీకు ఏం చూపిస్తున్నానంటే బాప్టిజం ఇచ్చి యోహాను పుట్టడం అవ్వచ్చు, ఆయన పేరు అవ్వచ్చు, ఇదంతా ప్రభువారు తన ప్రణాళికలను కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. ఇప్పుడు మీకు మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మన జీవితం ఎలా ఉండాలి, మనం ఈ పనులు చేయాలని ప్రభువారు ఎప్పుడో రాసుకున్నాడు. కానీ ఆయన రాసుకున్నట్టుగా నువ్వు నడుచుకుంటావా లేదా నీకు రాసినట్టుగా నువ్వు నడుచుకుంటావా అనేది నీ మీద ఆధారపడి ఉంటుందండి. హల్లెలూయా. నీ ఎంపికకు నువ్వే కష్టపడాలి, ఆయన ఎంపికకు ఆయన కష్టపడతాడు. ఎవరు అర్థమైందా?
నీ లైఫ్ నువ్వు డిసైడ్ చేసుకుంటే ఆ లైఫ్లో ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యకు నువ్వే పరిష్కారం తెచ్చుకోవాలి. నీ లైఫ్ ఆయన చేత డిసైడ్ చేయించి నువ్వు వెంబడిస్తే ఆయన చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. మన జ్ఞానవంతులమైతే ఆయన వెంబడిస్తాం. మనం రేపు రోజు ఎలా ఉంటుంది నీకు నాకు తెలియదు, ఆయన బాగా తెలుసు. అందుకే వాక్యం అంటే యెహోవా నా కాపరి. నువ్వు వ్యక్తిగతంగా ప్రభువా నా కాపరి నువ్వు ఆయన వెంబడించాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, సో దేవుడు దర్శనం ఇచ్చి ఎలిజబెత్ జకరియతో మాట్లాడిన తర్వాత జకరియా ఏం చేస్తాడంటే సందేహిస్తాడు. నిజంగా నా పిల్లలు కూడా ఈ వయసులో కూడా అని సందేహిస్తున్నప్పుడు దేవతతో ఏం చేశాను సార్, మీకు నోరు మూసే మాట్లాడదని చెప్పింది. ఓకే, దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఒకవేళ జకరియా యొక్క నోరు దేవదూత ముయ్యకపోతే దేవుని యొక్క వాక్యం నెరవేర్చబడేది కాదండి. అంటే బాప్టిజం ఇచ్చి యోహాను రాకుండా ఉండిపోయేవాడు. ఇది ఒక నియమము. మనం ఏమైతే నమ్మి పలుకుతామో అది మన జీవితంలో మనం చూస్తాం. ప్రభువారు చెప్పిన దానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే ఆయన చెప్పింది పని చేయదు. విన్నారా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రభువారు అన్నారు నువ్వు దైవికమైన ఆరోగ్యం నడుచుకుంటున్నావు అని చెప్పాడు ఆయన. నీకున్న ఫీలింగ్ బట్టి నీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి నాకు బాగాలేదు అన్నావు, నువ్వు దేవుడు చెప్పిన విధంగా నువ్వు నడుచుకో, అనారోగ్యం పాలవుతావు. సో జ్ఞానవంతులు ఏం చేస్తుంది తెలుసా, ప్రభువారు చెప్పింది వాళ్ళు పలుకుతారండి, అప్పుడు దాన్ని రుచి చూడగలుగుతారు. హల్లెలూయా చెప్పండి. నేను దేవుని యొక్క చిత్తంలో ఉన్నాను, దేవుని యొక్క ఆరోగ్యంలో నడుస్తున్నాను. హల్లెలూయా. సరే, జకరియా అలానే నోరు మూసుకుని ఉంటాడు. ఒక 9 నెలల తర్వాత, ఓకేనా, ఎన్ని నెలల తర్వాత? 9 నెలల తర్వాత ఈ యొక్క బాప్టిజం యోహాను పుడతాడు. హల్లెలూయా. సో ఐ వుడ్ సే హి ఈజ్ ఎ మిరాకిల్ బేబీ అండి. హల్లెలూయా. మిరాకిల్ బేబీ అంటే మనుషుల వల్ల కాని దాన్ని దేవుడు తన ద్వారా చేసిందని మనం మిరాకిల్ అంటాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీకు ఇంకో విషయం చెప్పనా, మీ తల్లిదండ్రులు అనుకుంటున్నారు రాలేదు, ప్రభువారు అనుకున్నారు కాబట్టి లోకానికి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. సే ఐ యామ్ నాట్ హియర్ బై యాక్సిడెంట్. ఇంకో మాట చెప్పనా, యూ మే బి పేరెంట్స్ యాక్సిడెంట్ బట్ నాట్ గాడ్స్ యాక్సిడెంట్. విన్నారా? తల్లిదండ్రులు యాక్సిడెంట్ పుట్టవచ్చేమో, కానీ దేవుడికి యాక్సిడెంట్ పుట్టలేదండి. పలానా రోజు పలానా పిల్ల వీళ్ళు పుట్టాలి అని దేవుడు రాస్తే మన లోకంలోకి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నేను దేవుని చేత పంపబడ్డాను. సరే, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థమవుతుంది. సరే, ఫస్ట్ పాయింట్ క్లారిటీ వచ్చిందా మీకు? బాప్టిజం యోహానుకు పుట్టేది ఏంటిది? సూపర్ న్యాచురల్. ఆయన పేరు పెట్టడము సూపర్ న్యాచురల్. హల్లెలూయా. నెక్స్ట్గా అసలు బాప్టిజం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 13 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఏం చదువుతున్నాం మనము? యోహాను సువార్త అధ్యాయము 1వ అధ్యాయం ఎన్నో వచనం నుండి? 1వ వచనం నుండి 13వ వచనం వరకు. ఓకేనా? సరే, మీకు దాంట్లో అర్థమవుతుంది, కానీ నేను ఎక్కడి నుంచి చదవాలని కోరుకున్నానంటే 6వ వచనం నుండి చదవాలనుకుంటున్నానండి. నాతో పాటు కలిసి ఈ ఒక చిన్న భాగం చదువుకుందాము. 1 2 3 గో. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుషుడు ఉండెను. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. హల్లెలూయా. బాప్టిజం ఇచ్చి యోహానేమో ఇందాక నేను చెప్పినట్టుగా పుట్టాడు అని మనం చదివాము, కానీ ప్రభువారు చెప్పేటప్పుడు పుట్టాడు అని చెప్తలే, పంపబడ్డాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. మరి బాప్టిజం ఇచ్చి ఎక్కడి నుంచి పంపబడ్డాడు? ఎస్, దట్స్ గుడ్. వింటున్నారా? నువ్వు ఈ లోకంలోకి పుట్టావు అని బర్త్ సర్టిఫికేట్ ఇస్తారేమో, ఓకే, కానీ నువ్వు రాసుకున్న సర్టిఫికేట్ తెలుసా? ఐ హావ్ బీన్ సెంట్ బై ద లార్డ్. ఎక్కడి నుంచి పంపబడ్డావు? ఆయన హృదయంలోకి పంపబడ్డావు, ఆయన మనసులోకి పంపబడ్డావు. హల్లెలూయా. చెప్పండి, నేను దేవుని హృదయంలోకి వెళ్ళి ఆయన మనసులోకి వెళ్ళి ఆయన యొక్క ప్రతి ఒక్క అవయముల నుండి పుట్టాను, పంపబడ్డాను. హల్లెలూయా. ఓకే, లెట్ మీ కంటిన్యూ. చూద్దాం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరేంటంట? అతని పేరేంటండి? యోహాను. ఓకే, జస్ట్ సైడ్కి వెళ్దాము. యోహాను అనే మాటకు అర్థం ఏంటండి? ఎవరైనా చెప్పగలుగుతారా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద నేమ్ జాన్? జాన్ అంటే దేవుడు
కృప కలిగిన వాడు. అంటే యోహాన్ అనే మాటకు అర్థం ఏంటంటే కృప, సే గ్రేస్. జాన్ లైఫ్ కూడా అలా ఉంటుందండి, చాలా గ్రేషియస్గా ఉంటుంది. బర్త్ చూసారా, చాలా గ్రేషియస్గా ఉంది. మినిస్ట్రీ చూసారా, చాలా గ్రేషియస్గా ఉంది. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, నీకు నా పేరు నీ యొక్క గమ్యం అండి. చెప్పండి, నాకు నా పేరు, నాకున్న గమ్యము. మై నేమ్ ఈస్ మై డెస్టినీ. నీ డెస్టినీ నచ్చలేదా, నీ పేరు మార్చుకో, నీ డెస్టినీ మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కంటిన్యూ చేద్దాం. 7వ వచనం నుండి, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. హల్లెలూయా. బాప్తిస్మిచ్చు యోహాను ఎవరు అనగా ఫస్ట్ పాయింట్ రాసుకొని, ఈయన ప్రభు యొక్క సాక్షి. సే రైట్, సాక్షి. ఓకే, సాక్షి అని చెప్పండి. ఇప్పుడు వాక్యం అంటుంది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. శక్తిని దేనికోసం శక్తిని అందుతారు? హలో, మీరు కంపేర్ చేస్తున్నారా? ఎలా అయితే మన యొక్క పుట్టుక కూడా మిరాకిలో, బాప్టిజం ఇచ్చి యోహాను పుట్టుక కూడా మిరాకిలే. నెక్స్ట్, ఎలా అయితే బాప్టిజం ఇచ్చి యోహాను ఆ వెలుగు సాక్ష్యంగా పిలవబడ్డాడో, మనము కూడా యేసు ప్రభు వరకు సాక్షి